1 తారీఖు నాడు తను చెల్లించవలసిన బాకీలు చెల్లించి చెల్లెలికి ఓ 4 చీరలు తీసుకొచ్చాడు నరహరి. వాటిని చూస్తూనే ఓ మూల గిరాటేసి లేచింది రాజేశ్వరి. ఆమెకు కోపమొస్తే ఏదో ఓ పని కల్పించుకుని ఇంట్లో వాళ్ళందర్నీ దుమ్ము దులిపేస్తుంది. ఈరోజు ఇంటి దుమ్ము తల్లి దుమ్ము దులపసాగింది. ఏంటా విసురు? తల్లికి కోపమొచ్చింది. మనకున్న ఆస్తులకు 10 మంది పిల్లల్ని ఎవరు కనమన్నాడో, నలుగురితో సరిపెట్టుకోకూడదు? రాజీ, ఆమె ఏడుపు మొదలుపెట్టింది. అనమ్మా అను, మాకా కాలంలో ఈ పద్ధతులున్నాయా పాడా? పచ్చడి రుబ్బుకుని ఇంట్లోకొచ్చిన గాయత్రికి అత్తగారి ఏడుపు వినిపించింది. ఏం జరిగిందత్తయ్యా? ఏం జరగలేదులే అమ్మా, నా తలరాత. మాకీనాటి పద్ధతులు తెలిస్తే మీతో మాటలు పడే కరమెందుకు? మీరు బుద్ధిగా ఒకరో ఇద్దరితోనో సరిపెట్టుకోండి, ఆవిడ ఏడుస్తూనే అంది. గాయత్రి ఆడపడుచు వంక ఒకసారి చూసి తన పనిలో నిమగ్నమైంది. వసు అదృష్టవంతురాలు. అడగకుండానే అన్నీ అమర్చే తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏవేవో నీతులు చెబుతోంది. ఇక ఈ బ్రతికింతే. ఎక్కడైనా ఎద్దనపూడివారి హీరోలాంటివాడు దొరికితే తను అందమైందేగా, ఆయనకు సెక్రటరీగా చేరి ఆయన హృదయరాణి అయి కూర్చుంటుంది. ఆమె గాలిమేళ్లు కూలిపోయాయి అన్నగారి పిలుపుతో. ఏమన్నయ్యా? లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆయన రెండోసారి కాఫీ తాగుతున్నాడు. తల్లి కన్నీరు ఒత్తుకుంటూ అతను తెచ్చిన కూరలు విడిగా పెడుతోంది. చాలా పెద్దదనవయ్యావన్నమాట. అమ్మను ఆక్షేపించే ముందు మంచి చెడ్లు యోచించరా? నీకు సింపుల్గా వెళ్లడం ఇష్టం లేకపోతే కాలేజీ మానే అన్నాడు తీవ్రంగా. నేను ఏమన్నానని? అంది గతుక్కుమని. తల్లి అన్నతో చెబుతుందనుకుంటే చచ్చినా నోరు జారేది కాదు. నోరు, ఊహలు, కోరికలు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది. అతనికి బాధగా ఉంది. తల్లి తండ్రి నిశ్చింతగా కూర్చోవడం ఏనాడు చూడలేదు. ఈ వయసులో ట్యూషన్లు చెబుతున్నాడు. వారికి ఫ్యామిలీ ప్లానింగులు, పరిమిత కుటుంబం ఏమీ తెలియని కాలం. రాజీ కన్నీరు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె కళ్ల ముందు రాజశేఖరం తిరుగుతున్నాడు. చక్కని విమానం లాంటి కారు, పెద్ద బంగ్లా, ద్రాక్ష తోటలు, గర్ల్ ఫ్రెండ్సు. అందరూ అసూయపడాలి. కానీ అది అసాధ్యం. రాత్రి చదివిపెట్టిన నవల దూరంగా విసిరేసింది. ఏమండి? గట్టిగా వినిపించిన మాటకు గుమ్మం వైపు తిరిగింది. అక్కడ నిల్చున్న వ్యక్తిని చూసి తెల్లబోయింది. నరహరున్నాడా రాజేశ్వరి? ఉన్నారు. కంగారుగా లోపలికి వెళ్లి అన్నను పిలిచింది. కృష్ణమూర్తి గారొచ్చారు అంది. తను రాజశేఖరం గురించి ఊహిస్తుండగా ఈయనొచ్చాడేమిటా అనుకుంది. వదినతో అతనికి కాఫీ పెట్టమని చెప్పు అని అతను బయట గదిలోకి వెళ్ళాడు. దారిలో పడిన నవల అతను తీస్తున్నాడు. అది అక్కడికి వెళ్ళిందే. నీ చెల్లి కోపానికి గురైనట్టుంది. తన కోపం అతనికి తెలిసిపోయిందా? గతుక్కుమంది. చిన్నది, ఏం తెలీదు నరహర్ అంటున్నాడు. నీకు నాకంటే మహా తెలిసినట్టు అంత తెలివే ఉంటే ఈ పనికి మాలిన వారినంతా చేర్చి కాఫీ అంటూ డబ్బు దండగ చెయ్యవు అనుకుంది. వదినతో కాఫీ కావాలని చెప్పి పెరట్లోకి వెళ్ళింది చీపురు పుచ్చుకుని. నీకు కోపం రావడం ఎంత శుభమో చూడు. ఇల్లంతా శుభ్రమైంది. మా తల్లివి కదూ, వారానికొకసారి కోపం తెచ్చుకో అంది నవ్వుతూ. అయితే నేనేం చేయను. చీపురు పడేసి వెనకొన్న మెట్ల మీద కూర్చుంది. స్వేచ్ఛగా ఎగిరే పెట్టలను చూస్తుంటే మనసంతా హాయిగా ఉంది. అలాగే కూర్చుంది. రాజీ, వదిన పిలుపు. ఈ కాఫీ తీసుకెళ్ళమ్మా. చేసిందానవు తీసుకెళ్ళిచ్చుకో. కాఫీ గ్లాస్తో గాయత్రి బయటకొచ్చింది. ఆమె ముఖం వాడినట్టుంది. మా తల్లివి కదూ, నా చీర నిండా చిరుగులే. ఇక పెళ్లినాటి చీర కట్టాలి. తలెత్తి చూసింది. నిజంగానే అంతా చిరుగులు పట్టిన చీర, వెలిసి మాసిపోయిన జాకెట్ ఉంది. తను కాలేజీకి వెళ్లే అమ్మాయి అని కాబోలు తన బట్టలు శుభ్రంగా ఉతికి పెడుతుంది. మిగిలిన బట్టలు నీటిలో పిండినవే. ఊహాలోకం వదిలి కాఫీ గ్లాస్ అందుకుని బయట గదిలోకొచ్చింది. గ్లాసు బల్లమీద పెట్టిపోయింది. బావుంది మూర్తి, మీ శిష్యురాలికి కనీసపు మర్యాదైనా నేర్పకపోతే ఎలా? ఇల్లు ప్రాథమిక పాఠశాల మర్యాదలకు అన్నారు మహాశయ్య. చూసావరాజీ, కాఫీ చేతికెవరా? కాఫీ అందుకుని అతని చేతికిచ్చి వెనక్కొచ్చి లోపల గదిలో కూర్చుంది. చెవులు మాత్రం బయట గదివైపు నిక్కబొడుచుకున్నాయి. ఓసారి హైస్కూల్లో ఉండగా తన తప్పులన్నీ చదివాను. స్పెల్లింగ్స్ గుర్తించుకోవాలని కేకేశాను. అదింకా మరిచిపోనట్టుంది. క్లాసులో కూడా చెప్పలేనట్టు పొక్కును నవ్వాడు. అదా సంగతి? నరహరి నవ్వాడు. ఈ రోజుకి మనుకోకు, రేపటి నుండి నేనే మీ ఇంటికొస్తాను. అలాగే, నీకు ఇబ్బంది లేకుండా చూసుకో కాఫీ తాగుతూ అన్నాడు మూర్తి. ఇబ్బందులు మనలాంటి వారికి అన్నం నీరు లాంటివే. చదువు మీద ఆసక్తి పోయింది. కానీ ఈ ఎంఏ అయిందనిపిస్తే 4 రాళ్లు ఎక్కువ వస్తాయని. ఆసక్తి అదే కలుగుతుంది ఫీజు కట్టాక. రోజుకొక గంట చాలు అంటూ లేచాడు. మీ మేలు మరిచిపోను మూర్తి. మీ సహాయం మరోలేంది. మీకోసమైనా పాస్ అవ్వాలనుంది.
విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అతను వెళ్ళాక నరహరి లోపలికొచ్చాడు. ఎవర్రా అబ్బాయి, మనవాళ్లేనా? వర్ధనం అడిగింది. అవునమ్మా, మన ఊళ్ళో కొన్నాళ్ళు టీచర్గా చేశాడు. ఇప్పుడు లెక్చరరు. నన్ను ఎంఏ చదవమని ఒకటే గోల. అలాగా? ఆమెకు కాస్త వయసులో ఉన్న యువకులను చూడగానే రాజేశ్వరి గుర్తుకొస్తుంది. చాలా మంచివాడమ్మా, ఎంఏ చదువుతానంటే సాయం చేస్తానన్నాడు. చూస్తూనే తెలుస్తుంది కదరా, ఓసారి భోజనానికి పిలవకూడదు? పిలుస్తానమ్మా, భార్యకు అనారోగ్యం బాగుండలేదన్నాడు, అడిగి చూస్తాను. పెళ్లి కూడా అయిందా? ఈ మధ్య చేసుకున్నాడమ్మా, బేదమ్మాయట. లాంఛనాలు సరిపోలేదని పెళ్లి ఆగిపోయిందట. వరుడు అలిగిపోతే ఆ అమ్మాయిని చేసుకున్నాడు. బ్రతికించాడు అంది రాజేశ్వరి. అర్థం కానట్లు చూశారు తల్లి అన్న. తన తప్పు తెలుసుకుని నాలుగు కరుచుకుని వెళ్ళిపోయింది. భోజనాలయ్యాక పెద్దవారు విశ్రమించారు. రాజేశ్వరి ఊహాలోకంలో విహరిస్తూ పడుకుంది. పిల్లల బట్టలకు ఊడిపోయిన కుట్లు వేస్తూ గుండీలు కుడుతోంది గాయత్రి. నరహరొచ్చాడు. ఏంటి, పడుకుంటారా? కాదు గాయత్రి, సుబ్బరాజు గారి భార్య ఆసుపత్రి నుండి పాపతో వచ్చిందట. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. నేనెందుకు, మీరు వెళ్ళండి. నేను ఆసుపత్రికి వెళ్ళాను. ఆవిడ ఎవరో ముక్కు చీదినా వస్తుంది. ఒకసారి వెళ్ళి రాకపోతే బావుండదు. మరోసారి వెళదాం అంది గాయత్రి. నీకు ఇంటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇల్లు వదలాలంటే కష్టం అన్నాడు విసుగ్గా. గాయత్రి ఒకసారి భర్త వంక చూసి తలదించుకుంది. అప్పుడే చేతిలో ఇస్త్రీ చేసిన చీరలతో రాజేశ్వరి వచ్చింది. నువ్వు బయటికి ఎందుకు వెళ్ళవో నాకు తెలుసుదినా. బయటికి చీరలు లేవు కదూ? అరే నిజమా? నాలుగు కొరుక్కున్నాడు నరహరి. అదేం కాదు, ఇవెందుకమ్మా, తీసుకువెళ్ళు. వదినా, రాజేశ్వరి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. చ, అప్పుడే కళ్ళల్లో నీళ్ళ కట్టుకుంటాను. అలా అంటే కాదు, ఇకపై ఇంట్లో ఉన్న చీరలు ఇద్దరం కట్టుకోవాలి, తెలిసిందా? తెలిసింది ఆడపడుచుగారు. ఇలాంటి బాధలు, బాధ్యతలు, ఆప్యాయతలు మధ్యతరగతి కుటుంబీకులకు అనునిత్యం అనుభవమే. పూలమాల కట్టి తెచ్చి వదిన తలలో పెట్టింది. ఇప్పుడు అద్దంలో చూసుకో నీ ముఖం అంది వదినను ముందుకు తోస్తూ. మనుషుల్ని భలే ఉక్కిరిబిక్కిరి చేస్తావు. నీకు కోపం వచ్చేది వెళ్లేది తెలీదు అంది ముడి సవరించుకుంటూ. చాలే, అంతా నీలాంటి జడ పదార్థాలే ఉంటారా? విన్నారా మీ చెల్లెలి మాటలు? ఇద్దరూ బయటకొచ్చేసరికి వసంత ఎదురొచ్చింది. అరే వదినగారేనా? నేను ఎవరో అతిథులొచ్చారనుకున్నాను అంది. బావుంది. సిగ్గుతో తల వంచుకుంది గాయత్రి. మేమలా వెళ్ళొస్తాం, నువ్వు కూర్చోమ్మా. నువ్వు వెళ్ళమన్నా కాఫీ తాగే వరకు వెళ్ళనొదినా. ఏమ్మా విశేషం? మీరు గడప దాటడమే పెద్ద విశేషం. రాజీ ఉందా ఇంట్లో అంది. విమానం ఎక్కి విహారానికి వెళ్ళింది. రాజీ వెక్కిరిస్తూ బయటకొచ్చింది. విహారానికేగా, వివాహం చేసుకుని వెళ్ళిపోయావనుకున్నాను. నీకున్నట్లు నాకేం రెడీమేడ్ వరులు లేరు. మరి ఏం చేస్తున్నట్టు పొద్దట్నుంచి ఒకటే ఎదురు చూసి లాభం లేదని వచ్చేశాను. ఎవరు? నువ్వా? రామ్మా, నీ స్నేహితురాలు అలకసాగించింది. వర్ధనమ్మ ఆవులిస్తూ లేచింది. ఎందుకు పెద్దమ్మా? ఇది మాలాంటి నిర్భాగ్యులింట్లో పుట్టడం అన్యాయమే తల్లి. ఏ జమీందారులింట్లోనో పుట్టాల్సింది. చీరలు బావుండలేదట. పోమ్మా నువ్వు. రాజేశ్వరికి కోపం వచ్చింది. ఓ పెద్ద జమీందారుకిచ్చి చేద్దాం పెద్దమ్మా. ఏమో తల్లి, మిగతా పిల్లలు ఇలా ఏడిపించారా? నేను రాక్షసునిలే. పదవే, పెరట్లో కూర్చుందాం. ఉండు. బయటకొచ్చి 5 గంటలకు రమ్మని డేవిడ్ను పంపేసింది. వసు, నిన్నేం జరిగిందంటే? నిన్న కాదే, ఇంతకుముందే దుర్యోధనుడు మన ఇంటికొచ్చాడు. దుర్యోధనుడెవరే? ఓ మూర్తిగారా? అంత మంచి మనిషిని దుర్యోధనుడు అంటావేం? అతని పరోక్షంలో కూడా చెమటలు పడుతున్నాయి. మరే పాపం. రాజేశ్వరి ఉడుక్కొంది. అందరూ ఆయనలా ప్రతి విద్యార్థిలా శ్రద్ధ చూపితే ఎంత బావుణ్ణు. మా అమ్మగదే సినిమా ప్రొడ్యూసర్లంతా సమ్మె చేస్తారు. విద్యార్థులు రాజపోషకులే తల్లి. ఏడ్చావు, క్లాసులు ఎగ్గొట్టే చూడాలా? నీకెందుకు క్రోషం? నువ్వు చూడ్డం లేదుగా. నాకెందుకు భయం అన్నదే గాని అతను రాయమన్న వ్యాసంలో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తుందో తలుచుకోగానే గుండె జల్లుమంది. ఏంటి అలా అయిపోయావు? నా వ్యాసం కాస్త దిద్ది పెట్టవే, నేను మళ్లీ రాసుకుంటాను. వసంత నవ్వుకుంటూ వ్యాసం దిద్దింది తనకొచ్చినంతవరకు. వసు, ఇంకా ఏంటే? ప్రపంచంలో బేదలు ధనికులని భేదం ఎందుకొచ్చిందే? భలే సందేహం వచ్చిందే. మరి నువ్వెంత అందంగా ఉన్నావు, నేను నలుపు, ఆ భేదం ఎందుకో? అదా, అది సృష్టి అనంటే నేను విషయం చెప్పనా? డబ్బు అవసరమే, కాని ఆ డబ్బులోనే సర్వసుఖాలు ఉన్నాయంటే నమ్మను. డబ్బున్నవాళ్లు చెప్పే వేదాంతమే అంతా. నీకు నేను చెప్పిన అర్థం కాదు. డబ్బుతో పాటు జీవితంలోకి ఎన్నో సమస్యలొస్తాయి. తండ్రి తనకు చెప్పే విషయాలు మననం చేసుకుంటూ అంది వసంత.
నాకు మాత్రం అలా ఉండదు. మరో జన్మంటూ ఉంటే ధనవంతులింట్లో పుట్టి సర్వసుఖాలు అనుభవించాలనుంది. కాని పూలు కొనాలంటే కటకట్లాడే బ్రతుకు ఓ బ్రతికేనా? వసంత మాట్లాడలేదు. దూరంగా హాయిగా ఆకాశంలో ఎగిరే పక్షులను చూడసాగింది. ఇన్ని నీతులు చెప్పి మళ్ళీ ధనవంతుణ్ణి పెళ్లాడతావేం? ఏది, ఓ బేదవాణ్ణి పెళ్లి చేసుకో. ఈ పెళ్లి నాకిష్టం లేదు రాజీ. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నేను నీతో అబద్ధం చెప్పలేను. ఏంటమ్మా నువ్వు చెప్పే నిజం? కొంపతీసి కృష్ణమూర్తి గారిని ప్రేమించలేదు కదా? వసంత ఉలిక్కి పడింది. అయినా నిగ్రహించుకుంది. ఒక నిమిషం మౌనంగా ఉండి జవాబు చెప్పింది. అతనిలాంటి వారు ఎవరికైనా నచ్చుతారు. నీ అభిప్రాయం అందరికీ అంటగట్టకు. నాకు అలాంటి వారంటే అసలు గిట్టదు. ఎందుకో ఈ ప్రిన్సిపల్స్ సింగినాథం అనేవారు వారు సుఖపడరు, ఇంకొకరిని సుఖపడనివ్వరు. మంచి కొటేషన్. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత కబుర్లు క్లాసులోని మగపిల్లల మీదకు మళ్ళాయి. డేవిడ్ హారనిచ్చే వరకు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. మా వదినొచ్చి కాఫీ పెడతానంటే నమ్మి కూర్చున్నాను, ఉండవే. రాజేశ్వరి కంగారుగా లేచింది. మరేం పర్వాలేదు, నేను కొత్తదాన్న ఏం. వసంత్ లేచి వెళ్లి కారులో కూర్చుంది. ఇంట్లోకి వెళ్లగానే పనికుర్రాడు కాఫీ ఇచ్చాడు. నాన్నగారు ఎప్పుడొస్తారమ్మా? అయ్యగారు వెళ్లలేదమ్మా, అమ్మ ఒకరే వెళ్లారు. పనివాడు కప్పు తీసుకుని వెళ్లిపోయాడు. ఏదో అర్జెంటు కేసు వచ్చుంటుంది. నెమ్మదిగా క్లినిక్ వైపు వెళ్లిపోయింది. తండ్రి ప్రైవేటు గదికి వెళ్లబోయి అక్కడే ఆగిపోయింది. పేరు మోసిన గైనకాలజిస్ట్ డాక్టర్ సునందాదేవి కాఫీ కల్పిస్తోంది. ఆమెను ఆ క్షణంలో చూసిన వారెవరు? రాజారావుకి సాయం చేయడానికి వచ్చిన డాక్టర్ అనుకోరు, అతని ఆత్మీయురాలు అనుకుంటారు. తీసుకో రాజా. రాజారావు తలెత్తి ఆమె వంక చూశాడు. భరించలేనట్లు తండ్రిని అసహించుకుని వెనుతిరిగింది వసంత. తండ్రి చిన్నగా మాట్లాడినా ఆ చిరపరిచితమైన గొంతు ఆమెకు బాగా వినిపిస్తోంది. వివాహం అయ్యి పిల్లల తల్లివైనా నువ్వేం మారలేదు సునంద. అతని కంఠంలో ఆప్యాయత లేదు. ఆరాధించడం తప్పా రాజా? అది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం. నీవే సర్వస్వం అనుకునే భర్తను మోసగిస్తావా సునందా? మోసమా? తెల్లబోయింది. పరాయి పురుషుణ్ణి ఆరాధించడం మోసం కాదా? రాజా, నువ్వు కాలేజీ రోజుల్లో ఎట్లా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, రాయివి. ఆమె కంఠంలో జీర వినిపించింది. మనకెన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి. అవన్నీ నెరవేరితే జీవితానికి అర్థమే ఉండదు. ఒకరి కోసం కాకపోయినా మన కాన్షియస్ కోసమైనా నిజాయితీగా ఉండాలి అన్నాడు. ఇంకా నీ పాత భావాలు వదల్లేదు. ఆచరణలో పెట్టని కొత్త భావాలు ఎందుకు సునందా? మన వాళ్ళు వాచాసురులు, ఆధునిక రచనలు చేస్తారు. ఎక్కడ్నుంచి? ఇంగ్లీష్ రచన చదివి వారిలా స్త్రీని వర్ణిస్తారు. అది చదివి మీలాంటి వాళ్లు పిచ్చి తలకెక్కించుకుంటారు. ఆ రాసినతనే అందరూ బజార్కెక్కాలి, తన భార్య మాత్రం పవిత్రంగా ఉండాలనుకునే సంకుచితుడు. ఎంత ఉపన్యాసం దేనికి? క్షమించండి రాజాగారు, పొరపాటును కూడా మీతో చనువుగా ఉండను. వ్యంగ్యంగా అంటున్న సునంద మాటలు విని తేలిగ్గా నిట్టూర్చింది. తండ్రిని ఎంత అపార్థం చేసుకుంది తను. మెల్లిగా వెనుతిరిగింది. ఎందుకో సునందాదేవి పట్ల సానుభూతి కలిగింది, అసహ్యానికి బదులు. వసంత్ వచ్చేసరికి రాజేశ్వరి వదినతో తవ్వు పెట్టుకుంటుంది. ఏంటొదినా, ఇదెప్పుడు సూర్యకాంతం ఫోజులో దర్శనమిస్తుంది? వసంత స్నేహితురాల్ని ఉడికించింది. సాయంత్రం వచ్చేటప్పుడు అలా వెళ్లి కృష్ణమూర్తి గారి భార్యను రేపు గౌరీ పూజకు పిలవమన్నానమ్మా, నాకేం పనిలేదా అంటూ ఎగిరిపడుతోంది. ఓస్, అంతే కదా, అదే పిలుస్తుంది. కుంకుమకాయ ఇలా ఇవ్వండి అంది వసంత. ఇదిగో వసు, నువ్వు తీసుకున్నా నేను వెళ్లను, రాజీ బెదిరించింది. నువ్వు వెళ్లవని తెలుసు, నేను తీసుకువెళతాను. వదినా, నన్ను పిలవకపోయినా వస్తాను. రాజేశ్వరి మూతి ముడుచుకునొచ్చి కారులో కూర్చుంది. కుంకుమభరణితో వెనకాలే వచ్చింది. ఇద్దరూ కూర్చున్నాక కారు కదిలింది. ఉదయం సంఘటనే మరిచిపోయింది రాజీ. ఆమె దృష్టంతా క్లాస్మేటు సుధా చీరపై ఉంది. పాము కూసంలా ఉంది. చక్కగా మ్యాచింగ్ నగలు వేసుకునొస్తుంది. దిగు. ఎందుకు అంది. అప్పుడే కృష్ణమూర్తి బయటకు రావడంతో అర్థమైంది ఉదయం విషయం. ఓ మీరా, రండి రండి అన్నాడు. నమస్తే. యుగళగీతంలా ఒకేసారి చెప్పారు. అతను లోపలికి దారి తీశాడు. ఒకరిది ముగ్ధమోహన రూపమైతే మరొకరిది దరహాస వదనం అనుకున్నాడు. కూర్చోండి. అతని అభ్యర్థనతో ఇద్దరూ కూర్చుని ఇంటిని కలియజూశారు. ఆడంబరంగా లేకపోయినా శుభ్రంగా ఉంది. 4 లోహపు కుర్చీలున్నాయి. మధ్యలో ఉన్న బల్లపై గ్లాసుంది. దానిలో అప్పుడే విరగబూసిన గులాబీలున్నాయి. పక్కనే ఉన్న షెల్ఫ్లో చక్కగా అమర్చిన పుస్తకాలున్నాయి. నమస్తే. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. ఎదురుగా స్త్రీ ఆకారం నిల్చుంది. ఆకారం అండమే సమంజసమేమో. ఎముకలు చర్మము తప్ప మరేం లేదా శరీరంలో.
నమస్తే, ఎలాగో ప్రతి నమస్కారం చేశారు. చెప్పకుండా వచ్చి అనాకారి భార్యను చూసినందుకు అతని ముఖం ఎలా ఉంటుందో అనుకున్నారు. అతను నవ్వుతూ తనో కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మిగిలిన కుర్చీ భార్యకు చూపి వారికి పరిచయం చేశాడు. మీరిలా రావడం చాలా సంతోషంగా ఉందండి. ఆమె మాటలు మాత్రం మృదువుగా ఉన్నాయి. వాళ్ళు కాలేజీ నుండి ఇటే వచ్చినట్లున్నారు సుసి. కాఫీ పలహారం చూడు అన్నాడు. వద్దండి, మేం వెళ్ళిపోవాలి. శుక్రవారం రాజేశ్వరి వాళ్ళింట్లో గౌరీ పూజ ఉంది, పిలిచి రమ్మన్నారు. వసంత అంది. కాఫీ గట్రా తీసుకోవద్దని కూడా చెప్పారా? భలే వారండి. ముగ్గురు నవ్వారు. సుశీల వెళ్ళిపోయింది. మీరు తప్పక రావాలండి, వదిన గారు మరీ మరీ చెప్పారు వసంత్ అంది. తప్పకుండా వస్తాం, రాజేశ్వరికి ఇష్టమైతే. నా ఇష్టమా? నాకిష్టమే అంది తడబడుతూ. మరంత మౌనంగా ఉన్నారేం? ఏం జవాబు చెప్పలేకపోయింది. జీవితంలో అందరూ ధనధాన్యాలతో తొలతోగలేరు రాజేశ్వరి. సామాన్యులను కూడా అప్పుడప్పుడు గౌరవించాలి అన్నాడు. ఈ మనిషి హృదయాలను చదువుతాడా అనుకుంది. అదేం లేదు సార్, దాని తరహాయే అంతా వసంత్ అంది కంగారుగా. సుశీల కాఫీ తెచ్చింది. భరతకని చేసిన ఉప్మా 3 ప్లేట్లలోకి సర్ది తెచ్చింది. మరి మీకు? వసంత ప్లేట్ అందుకుంటూ అడిగింది. ఆవిడ వరప్రసాదినండి, మధ్యలో ఏం తిన్నా అజీర్ణం అవుతుంది అన్నాడు మూర్తి. రేపొకసారి నాన్నగారి దగ్గరకు తీసుకురావాలనుకుంటున్నాను. తప్పక రండి, ఆయనకు తీరిక ప్రత్యేకంగా ఉండదు. మీరు రండి, అదే తీరిక లభిస్తుంది. థ్యాంక్స్ అన్నాడు. పోనీ నేను తీసుకువెళ్ళనా? అనవసరంగా మీకెందుకు శ్రమ? భలేవారండి, శ్రమేముంది. ఏమండి అక్కయ్య గారు, నా వెంట రావడానికి అభ్యంతరమా? నాదేం లేదు, అలాగే వస్తానమ్మా అంది సుశీల. కాఫీ మెల్లమెల్లగా సిప్ చేస్తూ పెత్తనాలకెళ్లిన మూర్తి తల్లొచ్చింది. ఎవర్రా అబ్బాయి? రాజారావు గారు అమ్మాయి. రెండో అమ్మాయి నరహరి చెల్లెలమ్మా అన్నాడు. ఇద్దరూ లేచి వినయంగా నమస్కరించారు. చాలా సంతోషమమ్మా, లక్ష్మీ సరస్వతుల్లా ఉన్నారు. నాన్నగారికి నా శత నమస్కారాలు చెప్పు తల్లి. ధర్మప్రభు మాలాంటి వారి పాలిట దేవుడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సుశీల వెనకాల ఇంట్లోకి వెళ్లారు. పెరట్లో పూలు కూరలో ఉన్నాయి. మొక్కల వంక చూస్తూ వసంత పరవశించిపోయింది. అక్కయ్య గారు, ఈ చిన్న ఉపవనం చూస్తేనే మీరెంత పనిమంతులో తెలిసిపోతుంది. నాదేం లేదమ్మా, అంతా మీ మాస్టర్ గారి పనే కప్పులు కడుగుతూ చెప్పింది సుశీల. వంటగదికి ఎదురుగా పడగ్గది కాబోలు ఎటు చూసినా పుస్తకాలే ఉన్నాయి. అబ్బా, ఎన్ని పుస్తకాలో! మీ మాస్టారి సంపదే ఆ పుస్తకాలమ్మా తల్లి చెప్పింది. సుశీల కోసిచ్చిన పూలు తీసుకుని బయలుదేరారు. దారిలో రాజేశ్వర్ అడిగింది. అంత అనాకారిని ఎలా భరిస్తున్నాడో. ఏదో త్యాగం చేయబోయి గూతులో పడ్డాడు. ఆమె గుణం ప్రేమించాడేమో. ఏమో బాబు, ఆమెపై జాలీనా లేదా? జాలి తలచే కదా పెళ్లి చేసుకుంది. ఉద్ధరించాడు. ఆ శల్యానికి గర్భిణి అంటేనే నాకు కంపరం పుడుతుంది. అవేం మాటలు? వసంత మూడ్స్ చూసి ఊరుకుంది. 3 రోజుల తర్వాత మూర్తి భార్యతో రాజారావు డిస్పెన్సరీకి వచ్చాడు. అతన్ని దూరం నుంచే చూసిన వసంత త్వరగా తండ్రి కన్సల్టింగ్ గదివైపు వెళ్ళింది. అప్పటికే మూర్తి రాజారావు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పేషెంట్స్ ఎక్కువగా ఉండరు. మూర్తి గొంతు గంభీరంగా మందరస్థాయిలో వినిపిస్తోంది. అక్కడే ఆగిపోయింది. నాకు తెలుసు డాక్టర్ గారు, ఆమెకు తల్లి కావాలన్న కోరిక బలంగా ఉంది. కొన్ని జబ్బులు కోరికలు తీరితే నయమవుతాయంటారు. దట్స్ ఆల్ రైట్. ఈ ఉత్తరం తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళు, ఆమె చాలా మంచిది. అలాగే, థ్యాంక్స్. అతను బయటకొచ్చాడు. వెనకాలే సుశీల కూడా తల వంచుకుని వచ్చింది. అతను ఆమె కోసం కారిడార్లో ఆగిపోయాడు. నా పిచ్చి ఊహలతో మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదూ అంది అపరాధిలా. అతను ఆమె చేయి పట్టుకున్నాడు. బాధెందుకు? మీ ఆరోగ్యం కంటే పిల్లలు ముఖ్యం కాదు సుశీ. అవునండి, అర్థం లేక అంతమవుతుందనుకున్న నా జీవితం మీ సహచర్యంలో సార్థకమైంది. తల్లి ప్రేమ తెలియని నేను తల్లినై. ఆమె ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. వసంత మనసు చివుక్కుమంది. రాజీ తొందరపడింది అనుకుంది. వారు వెళ్ళిపోయారు. నెమ్మదిగా తండ్రి గదిలో అడుగు పెట్టింది. మేరీ ఎంతో శ్రద్ధగా టీ తండ్రి ముందు పెట్టింది. రావసు కూతుర్ని చూసి ఆనందంగా ఆహ్వానించారు. వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది. ఏమ్మా, ఏం పనిలేదా? అవునన్న, సినిమాకు వెళదాం అంది. అమ్మతో వెళ్ళకూడదు? అమ్మ లేదు నాన్న, కమలత్త వాళ్ళింట్లో పూజట వెళ్ళింది. అలాగా? మేరీ, మధ్యాహ్నం నర్సింహోం చూసుకుంటావా? షూర్లీ, మీరు వెళ్ళండి. తండ్రి కూతురు బయటకొచ్చారు. మూర్తి రావడం చూసి వసంత ముఖం వికసించింది. మేడ దిగొచ్చి అతనికి ఎదురు వెళ్ళింది. వివాహితుణ్ణి ఆరాధించడం తప్పని తెలుసు, కాని మనసు ఎందుకో అదుపులో ఉండడం లేదు. పైజామా లాల్చీలో అతను మరింత హుందాగా కనిపిస్తున్నాడు. రండి, నాన్నగారిప్పుడే బయటికి వెళ్లారు.
నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడే వస్తారు. అతను కూర్చుండే వరకు బలవంతం చేసి వంటింట్లోకి వెళ్ళింది. స్వయంగా కాఫీ కలిపి పట్టుకొచ్చింది. ఎలా ఉంది మీ మిస్సెస్కి? మామూలుగానే ఉంది. నాన్నగారు చెప్పిన లేడీ డాక్టర్ చాలా మంచివారు, శ్రద్ధగా చూశారు. వారికి ధన్యవాదాలు చెప్పాలనొచ్చాను. ఆయన ఫ్రెండ్స్ అంతా సరళ స్వభావులేండి అంది. ఈసారి నువ్వు చాలా ఇంప్రూవ్ చేశావు వసంత. అతని మాటల్లో ఇక రాజేశ్వరంటే అన్న భావన ధ్వనించింది. ఇంకా నయం అది లేదు అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ స్నేహితురాలు గురించా? కాదు సార్ అంది దొరికిపోయిన దొంగల. రాజేశ్వరి తెలివైన అమ్మాయి, కానీ శ్రద్ధ లేదు. అతనే చెప్పాడు మళ్ళీ. అతను ఏది చెప్పినా నిలకడగా ఆవేశం అనేది కనిపించనేడు. ఆ గుణం ఆమెకు చాలా నచ్చింది. వసంత ఏదో ఆలోచనలో పడిపోయింది. నన్ను వెళ్ళమన అర్థం? అతను చిరునవ్వుతో అడిగాడు. అబ్బే ఏదో ఆలోచన అంది. నాకు చెప్పండి. మళ్ళీ అండితో మొదలా నాకొచ్చిన ఆలోచన మీకు చెబితే నవ్వుకుంటారు అంది. పర్వాలేదు, నువ్వు నా స్టూడెంట్వే కాదు, మంచి స్నేహితురాలివి కూడాను. థ్యాంక్స్ అంది. మరి నేను అడిగిన విషయం మీకు రుచించకపోయినా బాధపడరుగా? అంత చిన్న చిన్న విషయాలకు బాధపడడం మూర్ఖత్వం. ఇకపోతే ఎదుటివారి అభిప్రాయాలు మనకు అనుగుణంగా ఎలా ఉంటాయి? కాదు సార్, మీ శ్రీమతి గారి ఆరోగ్యం అంత దిగజారిపోయింది. మీరు శాంతిగా ఉన్నారా, సుఖపడుతున్నారా? అనుకోని ప్రశ్న వల్ల కాబోలు అతను కాసేపు మాటలు రానట్టు జవాబు చెప్పలేనట్టు చూశాడు. ఒక్క క్షణం అతని ముఖంలో రంగులు మారాయి. మరుక్షణంలో మామూలుగా అయ్యాడు. వసంత, మీరంతా నా ఆత్మీయులు కాబట్టి నా విషయాలు ఆలోచిస్తారు. సుఖశాంతులు ఒక్కొక్కరికి ఓ రూపంలో లభిస్తాయి. కొందరికి కీర్తి, హోదా వల్ల సుఖం లభిస్తుంది. మరికొందరు డబ్బు కూడబెట్టి సుఖశాంతులు పొందుతారు. మరికొందరు అందమైన భార్య, అనుకూలమైన ఉద్యోగం ఉండాలంటారు. మీ విషయం చెప్పారు కాదు. ఎదుటివారు నా వల్ల సుఖపడితే చాలు అనుకుంటాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. వసంత ఓ నిట్టూర్పు వదిలింది. విచిత్రమైన మనిషి. మీకు నా జవాబు సంతృప్తికరంగా లేదు కదా? అలా అని నేను అనలేదే అంది. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. నువ్వా మూర్తి, చాలాసేపైందా వచ్చి? రాజారావు నవ్వుతూ లోపలికొచ్చాడు. నమస్తే. కొద్దిసేపు అయ్యింది. మూర్తి లేచాడు. కూర్చో కూర్చో. తను ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. లేడీ డాక్టర్ ఫోన్ చేసింది. ఆవిడ ఆదేశం ప్రకారం ట్రీట్మెంట్ ఇద్దాం. ఇంజెక్షన్కు మాత్రం సాయంత్రాలు ఇక్కడికి తీసుకురా. తనకు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి అన్నాడు. తప్పక తీసుకొస్తానండి, మీరు చాలా సాయం చేశారు. డాక్టర్ రోగులను చూడడం సహాయం అనుకుంటే అతని ఉద్యోగం ఏమిటో? ఆయన పెద్దగా నవ్వాడు. మరి నేను వెళ్ళొస్తాను. డేవిడ్ వదిలొస్తాడు, ఆగబోయ్. ఎందుకండి? 5 నిమిషాలు చాలు. మీ ప్రియ శిష్యురాలు నాపై అలక సాగిస్తుందోయ్. నువ్వంటే మహాభక్తి. కూతురు వంక అభిమానంగా చూశాడు. వసంత అలక సాగిస్తుందంటే నమ్మను అన్నాడు మూర్తి. గురు శిష్యులు నాకే 3 నామాలు పెడుతున్నారే. ఈరోజు వెళ్ళు, రేపటి నుండి ఎలాగూ నడిచి వెళుతున్నావుగా. అతను ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. వసంత ఎందుకో ఓ నిట్టూర్పు వదిలింది. తన సుఖం కోసం ఇతరుల గొంతు కోసే ఈ కాలంలో ఇతరుల కోసం తన సుఖం త్యాగం చేస్తున్నాడు. చిత్రమైన కుర్రాడు. రాజారావు నెమ్మదిగా అన్నాడు. అతని ఆశయాలు తండ్రి గౌరవించినందుకు వసంతకెంతో గర్వంగా ఉంది. ఇంకా పూర్తి కాలేదా మీ కబుర్లు? లీలావతి వచ్చింది. ఉసూరుమంటూ కూర్చుంది. ఏంటి లీలా, చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. మీకు కూడా నా అలసట సంగతి కావలసొచ్చిందే. నీ సంగతి కాక నాకెవరి సంగతి పడుతుంది అన్నాడు హాస్యంగా. నా సంగతి, ఇంటి సంగతి తప్పించి మీకు ప్రపంచంలోని సంగతులన్నీ కావాలి అంది విసురుగా. ఇది ఆరోపణ? నాదే ఆరోపణ అంటారా? కమల మిమ్మల్ని ఓసారి రమ్మని చెప్పలేదా? ఒక్కసారైనా వెళ్ళారా? సారీ లీలా, ఈరోజే వెళదాం అన్నాడు లేస్తూ. నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేద్దామా? ముగ్గురు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. లీలావతి ముఖం మాడుచుకునే కూర్చుంది. లీలా, ఈరోజు వంటకాల్లో నీ చెయ్యుంది కదూ? ఈనాడు ఎంత అదృష్టం, వంటకాల రుచి తెలుస్తోంది. నువ్వు ఎప్పటికీ అదృష్టవంతురాలవే అన్నాడు పచ్చడి కలుపుతూ. నా అదృష్టం మీరే పొగడాలి. అల్లులను వెతకడానికి ఏ ఆడదైనా వెళ్ళిందాండి? వెటకారంగా అంది లీలావతి. ఓ, అదా నీ కోపం? తేలిగ్గా నవ్వేశాడు. ఇప్పుడేం తొందర? అమ్మాయి పియూసీ కానీ మంచి మార్కులు రాకపోతే ఆలోచిద్దాం. నాకు మాత్రం దాన్ని మెడిసిన్ చదివించాలనుంది. అప్పటికది ముసలిదైపోతుంది. నువ్వే ఇంకా పెళ్లికాని అమ్మాయిలా ఉంటే. అతని మాట పూర్తి కాకపోవడమే పక్కున నవ్వింది వసంత. నేను సీరియస్గా చెబుతుంటే మీ ఇద్దరికి నవ్వులడ్డుగా ఉందా? కసురుకుంది లీల. ఇప్పుడేం తొందర? ఈ కాలంలో ప్రతివారికి స్వతంత్రంగా బ్రతికే సామర్థ్యం ఉండాలి. ప్రతివారి సంగతేమో గాని నా పిల్లలకు మాత్రం అలాంటి అవసరం రాదులేండి. సరే, ఆయన నిట్టూర్చాడు. ఇక ఆ ప్రయత్నంలోనే ఉంటాను.
మీరేం ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి కమల దగ్గరికి వెళ్ళి వాళ్ల బావగారితో మాట్లాడితే చాలు. వాళ్ళబ్బాయి శ్రీకాంత్ చక్కనివాడు. భర్త ముఖం గమనించకే అతని గుణగణాలు వర్ణించసాగింది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. అన్నంలో పెరుగు దిమ్మరించుకుని గబగబా తినేశాడు. అన్నింటికన్నా గొప్ప అంత ఆస్తికి ఒక్కడే వారసుడు. ఎక్కడ చూసినా లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరించినట్టుంటుందా ఇల్లు. అతను చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. ఇది వరస. విసుక్కుని తనూ లేచింది. పడుకోబోయే ముందు మళ్లీ కదిపింది. లీలా, ఇందాక అమ్మాయి ముందు అనడం ఇష్టంలేక ఊరుకున్నాను. శ్రీకాంత్ తండ్రి ఏడుకొండలో నాకు బాగా తెలుసు. సంస్కారం తెలియని మనిషి. ఆ ఇంటికి మన వసూనివ్వడమా అసంభవం. ఎందుకు? రోషంగా అడిగింది. ఎందుకో చెప్పిన అర్థం కాదు. వాళ్లకు అవినీతి అంటే భయం లేదు. అహంకారం అణువణువున ఉంది. డబ్బున్న వారికి అహంకారం ఉంటుంది. అదో తప్ప కాదు. అలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం మంతా పోతుంది. అతని చిన్నప్పటినుంచి ఎరుగుదును లీలా. దుప్పట్లాగాడు. రాజ్ బహదూర్ పుణ్యమా అని చదువు అబ్బింది. కాని హాస్టల్లో ఇంకెవరికీ అబ్బని దుర్గుణాలబ్బాయి. ఆమె అతని చెయ్యి విసురుగా తోసింది. అటు తిరిగి పడుకుంది. అతను ఇంకేమో అనబోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. నర్సింగ్ హోం నుండి మేరీ కుట్టి చేసింది. ఎవరో పేషెంట్కు చాలా సీరియస్గా ఉందట. అతను త్వరగా లేచి బట్టలు వేసుకుని తయారై వెళ్ళిపోయాడు. లీలావతి దుప్పటి తీసి పడేసి పొళ్ళు కొరుకుతూ కూర్చుంది. అందరికిచ్చిన అసైన్మెంట్స్ చూస్తూ రాజేష్ దగ్గరకు వచ్చాడు మూర్తి. అతను నోటుబుక్ కాదు మరే పుస్తకం తెచ్చుకోలేదు. విలాసంగా వేళ్లతో టేబుల్పై వాయిస్తూ కూర్చున్నాడు. మీ ఎస్ఐ ఏదండి? రాయలేదు. ఎందుకో? మూర్తికి కోపంగా ఉంది. రాజేష్ కాలేజీలో చేరిన దగ్గర నుండి ఒక్కనాడు ఒక పంక్తి రాసిన పాపాను పోలేదు. క్లాసుకి రావడమే అరుదు. వచ్చిన పాఠాలు వెండు. విజిల్స్ వేస్తూ కూర్చుంటాడు. అతను కాలేజ్ యూనియన్ మెంబరు. డబ్బు గుప్పి ట్రెజరర్గా ఎన్నికయ్యాడు. అప్పటినుండి మరీ ఛాతి విరుచుకుని తిరుగుతున్నాడు. మిస్టర్ రాజేష్, మిమ్మల్ని అడుగుతున్నాను. నో టైం అన్నాడు పదిలంగా రుమాలు మెడ చుట్టూ కట్టుకుంటూ. అలా అయితే క్లాసుకు రావడం దేనికి? ఇంట్లో కూర్చోండి. అది నా ఇష్టం అన్నాడు పొగరుగా. అయితే మర్యాదగా నా క్లాసు వదిలి వెళ్ళిపోండి. నా క్లాసులో నా ఇష్టమే. ఏం భయమా? పోతాను. లేచాడు. కొందరు శాస్తి జరిగిందన్నట్టు నవ్వుకున్నారు. అది చూసిన రాజేష్ కళ్ళు కోపంతో భగ్గుమన్నాయి. ముఖం జేవురించింది. విసురుగా తలెగరేసి బయటకు వెళ్ళిపోయాడు. మూర్తి నిట్టూర్చి మిగిలిన వారిని చూసి అందరూ సాధారణంగా చేసే తప్పులు చూపి ముగించాడు. లంచ్ అవర్లో స్టాఫ్ రూంలో కూర్చున్నారు. మిగతావారు ఎందుకో చెవులు కొరుకోవడం చూశాడు. వారి నైజం బాగా ఎరుగును. ఎదుటివాడు పనిచేసినా వరవలేని వారు. కొంతసేపటికి ప్యూనొచ్చి ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారని చెప్పాడు. టిఫిన్ చేసి ఆఫీస్ రూంకి వెళ్లాడు. తలుపులు వేసున్నాయి. మే కమిన్ సార్? ఎస్. నెమ్మదిగా లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్కి విష్ చేసి కూర్చున్నాడు. ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ, పిలిచారట? అవును. క్లాసులో ఏదో గొడవ జరిగిందట కదా? ఏ క్లాసు? అదే ఫస్ట్ ఇయర్ ఏలో. గొడవేముంది? ఓ స్టూడెంట్ క్లాసు రూల్స్ను వ్యతిరేకించాడు. క్లాస్ అవుట్ చేశాను. అది అతను అవమానంగా భావించాడు. దానికి బాధ్యుణ్ణి నేనా? అతనెవరి కొడుకో తెలుసా? ఇంతవరకు తెలుసుకోలేదు. సికింద్రాబాద్లో ప్రముఖ ధనవంతుల్లో ఒకరైన దామోదరం గారి కొడుకు. ఆయన మన కాలేజీ చైర్మన్ ప్రాణ స్నేహితులు. అయితే నాకేమిటండి, రాజేష్ క్లాసులో ఉన్నంతవరకు నా శిష్యుడు. అది నిజమేనయ్యా, కానీ కాస్త ఆలోచించి పనిచెయ్యాలి. ఒకప్పుడు ఆశలు ఆశయాలు నాకు ఉండేవి. అనుభవాల తాకిడి భరించలేక పారిపోయాయి. ఆ అబ్బాయి మీకు రిపోర్ట్ చేశాడా? నీ చేత సారీ చెప్పించకపోతే కమిటీకి రిపోర్ట్ చేస్తాడట. ఏంటండి మీరంటోంది? క్షమార్పణ చెప్పేంత తప్పేం చేయలేదు. అధ్యాపకుడుగా అతన్ని రుజుమార్గంలో పెట్టే బాధ్యత నాకుంది. అతని నోటుబుక్ దిద్దితే నాకు ఒరిగేదేముంది? క్లాస్ అన్నాక ఓ పద్ధతి ఉంటుంది అన్నాడు. అలాంటివన్నీ స్కూల్ వెనకలో వదిలేయాలి. ఇది కాలేజయ్యా. అవునండి తెలుసు. ఇక్కడ చదువుకోరా? ఆ విషయాలన్నీ తెలుసు. ఈ అడ్మినిస్ట్రేషన్ కన్నా ప్యూన్గా పనిచేయడం నయం. క్రమశిక్షణ లేదని మీటింగులో నన్ను దులుపుతారు. అదే పెద్దలు అటెండెన్స్ తక్కువైతే మినిస్టర్ల వరకు వెళ్తారు. మనమే సర్దుకుపోవాలి. తప్పు నాదైతే క్షమార్పణ కాగితంపై రాసిస్తాను. క్లాసులో బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు న్యాయంగా అతను క్షమార్పణ చెప్పుకోవాలి. మిస్టర్ మూర్తి, ఐఆమ్ సారీ. చెరచెరా బయటకొచ్చాడు. అతనికి కోపంగా ఉంది. రాజేష్పై కాదు, రాజేష్ లాంటి అమాయకులను పెడదోవ పట్టే పెద్దలపై. అంతవరకు చర్చించుకుంటున్న సహాధ్యాయులు ఒకేసారి మౌనం వహించారు. మూర్తి ఒకసారి జేబురుమాలతో ముఖం తుడుచుకుని వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటి విశేషం మూర్తి? స్వామియాజులు అడిగాడు. ఈ వేళప్పుడు మీరిక్కడ కనిపించడమే విశేషం అన్నాడు. స్వామియాజులు తోటి అధ్యాపకుడే. ఎప్పుడూ సమయానికి కాలేజీకి రాడు.
వచ్చినా క్లాసుకు వెళ్లడు. ప్రిన్సిపాల్కో కాలేజీ యూనియన్ మెంబర్స్కో చెంచాగిరి చేస్తూ తిరుగుతుంటాడు. అది కాదు, మన రుద్దజంబుకో ఆహ్వానం పంపాడు కదా, అందుకని. వచ్చే కోపాన్ని అదింపట్టాడు. సిలబస్ ప్లానింగ్ పూర్తయిందా, స్టాఫ్ అంతా ఇచ్చారా అని అడిగాడు అన్నాడు. అతనికి మండిపోయింది. లాస్ట్ డేట్ అయినా తనింకా ఇవ్వలేదు, అందుకే మూర్తి దెబ్బతీశాడని పొళ్ళు కొరుకున్నాడు. అతనితో పాటు మిగతా స్టాఫ్ కూడా ముఖం చిట్లించారు. అదేం గమనించినట్టే ప్యూన్ తెచ్చిపెట్టిన కాఫీ మెల్లమెల్లగా సిప్ చేయసాగాడు. స్టాఫ్లో చాలామంది బ్రతక నేర్చినవారు. ఏమిటి మూర్తి, ఆ రాజేష్ ఏదో వాగుతున్నాడు అడుగుతూనే లోపలికొచ్చాడు కెమిస్ట్రీ లెక్చరర్ రాధాకృష్ణ. అతనొట్టి అమాయకుడు, అనుకున్నది సూటిగా అడిగేస్తాడు. ఏముంది, విద్యార్థులు కూడా గణతంత్ర పాలన నేర్చుకుంటున్నారు అని కన్ను గీటాడు. రాధాకృష్ణ చొప్పున టాపిక్ మార్చాడు. మూర్తి, సాయంత్రం పిక్చర్కొస్తావా? 2 టిక్కెట్లు రిజర్వ్ చేయించాను. నువ్వు పిలవడం నేను కాదండమునా అన్నాడు నవ్వుతూ. స్వామియాజులు అనవసరంగా ప్యూన్ని కేకలేశాడు. రెండో రోజు రాధాకృష్ణ హడావుడిగా వచ్చి మూర్తిని బయటికి పిలిచాడు. ఇద్దరూ క్యాంటీన్ వైపు వెళ్లారు. ఈరోజు విశేషాలు విన్నారా? మీరు చెప్పంది ఎలా తెలుస్తుంది? మూర్తి కాఫీ కార్డు ఇచ్చాడు. రాజేష్ మరికొందరు స్టూడెంట్స్తో కలిసి ఏవో మంతనాలు జరుపుతున్నాడు. ఏముంటాయి, నేనతన్ని అవమానించాను, క్షమార్పణ చెప్పలేదు కాబట్టి సమ్మెలు చేస్తారేమో. అలాంటిదే, ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రాదు. అంటే? కాఫీ తాగు, తర్వాత చెబుతాను. మన విద్యా విధానం రాజకీయపు రంగులలో అసలు రంగు కోల్పోతోంది. నా మూలంగా కాలేజీలో గొడవలు రావడం ఇష్టం లేదు. వారు మాట్లాడుకుంటుండగానే కొందరు విద్యార్థులు అక్కడికి రావడంతో వారు లేవక తప్పలేదు. మర్నాడు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి విద్యార్థులు గోలగా ఏదో మాట్లాడుకుంటున్నారు. వసంత, రాజీ కారు దిగి ఒక గుంపు దగ్గరికి వెళ్లారు. ఏంటి, సమ్మె చేస్తున్నారా? అలాంటి అవసరమే లేదు. రాజేష్ సమ్మె ప్రారంభించాలని చూశాడు. అది తెలిసి మూర్తిగారు రిజైన్ చేశారు, ఒక విద్యార్థి చెప్పాడు. ఇది చాలా అన్యాయం. వణికిపోయింది వసంత. అన్యాయం ఏముంది? రాజేష్ అంటే మాటలా? అతను చాలా పొలుగుబడి కలవాడు, రాజీ చెప్పింది. అతను నీకెలా తెలుసు? అది నాకా? తడబడింది. వెంటనే సర్దుకుంది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలప్పుడు మాట్లాడాను అంది. వసంతకెందుకో ఆ జవాబు తృప్తికరంగా లేదు. ఈ మధ్య లైబ్రరీ పేరుతో అప్పుడప్పుడు రాజేశ్వరి తర్వాత వస్తోంది. రాజీ, పొలుకుబడి కాదు, ధనంతో వచ్చిన అహం అంది తీవ్రంగా. ఏదో ఒకటి, మనకెందుకు బాబు, డేవిడ్ 4 గంటలకు గాని రాడేమో. అవును, క్లాసులుండవని తెలియవుగా. మరో గంటసేపు చూశారు. విద్యార్థులు పలచబడ్డారు. అధ్యాపకులు తమ గది వదిలి రాలేదు. చేసేది ఏం లేక బస్టాండ్కొచ్చారు. బస్సు దిగి రాజేశ్వరి తనింటికి వెళ్ళింది. వసంత మెల్లగా మూర్తి ఇంటివైపు వెళ్ళింది. తలుపులు వేసున్నాయి. తట్టాలా వద్దా అని ఆలోచించి నెమ్మదిగా తట్టింది. ఎవరు? ప్రశ్న వెనకాలే తలుపులు తెరుచుకున్నాయి. మూర్తి కళ్ళు ఆశ్చర్యంగా విచ్చుకున్నాయి. నువ్వా వసంత? రా. నేను విన్నది నిజమేనా సార్? నోటి మీద వేలుంచి వారించాడు. తర్వాత మాట్లాడదాం. సుశీ, ఎవరొచ్చారో చూడు. సుశీలొచ్చింది. భారంగా ఉన్న కళ్ళు గర్వంగా మెరుస్తున్నాయి. ఓ మీరా, రండి. రాజేశ్వర్ గారు రాలేదా? తనింటికి వెళ్ళింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? మునిపటి కంటే చాలా మెరుగే అంది. చాలాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు. టీ తెచ్చింది సుశీల. అందరూ తాగాక వెళతానని లేచింది వసంత. తలుపు వేసుకో సుశీ, నేను వసంతను పంపించొస్తాను. చెప్పులు వేసుకుని మూర్తి బయలుదేరాడు. అతనింటికి కాస్త దూరంలోనే తోటలున్నాయి. వాటిలో ఒకటి ఈ మధ్య రాజారావు కొన్నాడు. అక్కడికి తీసుకెళ్ళింది వసంత. ఈ ఏలప్పుడొచ్చారమ్మా అడుగుతూ కుర్చీలు తెచ్చివేశాడు మాలి. అయ్యగారు తోట చూస్తానంటే అతను వెళ్ళిపోయాడు. మీరు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా సార్? అంతకంటే మరో మార్గం కనిపించలేదు. మా ఇంట్లో ఇంకా ఈ విషయం చెప్పలేదు. వారం రోజుల్లో మరో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉంది. అమ్మకి ఈ వయసులో ఇలాంటి విషయాలు చెప్పి మనస్తాపం కలిగించలేను. సుశీల సంగతి తెలుసు కదా. మీరు తొందరపడ్డారేమో సార్. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. సమ్మె ప్రారంభమైతే కాలేజీ ఆర్థికంగా దెబ్బతింటుంది. విద్యార్థులు చెట్టు విడిచిన పక్షుల్లో అవుతారు. ఒకసారి నాన్నగారితో చెబితే చెప్పొచ్చు, కానీ ఆయన ఈ సమస్యల్లో బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయన నిష్ఠూరపడాలి. మరెలా? వ్యధతో అడిగింది. మంచికి ప్రపంచంలో విలువ లేదా? విలువ ఎందుకు లేదు? కాలమే నిర్ణయించాలి. కాలం నిర్ణయించే లోపల జీవితాలే మిగలకపోవచ్చు కదా అంది. అదీ నిజమే, కానీ ఏం చేద్దాం మరి? మీలాంటి విద్యార్థుల అభిమానం చాలు హాయిగా తలెత్తుకుని తిరగడానికి. ఏ విధంగా సహాయపడిన అభిమానం ఎందుకు? అలా అనుకు వసంత. మానసిక బలం చేకూర్చడం సహాయం కాదంటావా? ఉదయం నుండి ఒకటే బాధగా ఉంది.
హృదయమంతా చెప్పలేని వ్యధతో కుంగిపోసాగింది. ఇప్పుడెంతో తేలిగ్గా ఉంది. వసంత అతని వంక చూసింది. అతను గడియారం వంక చూశాడు. ఆలస్యమైంది, ఇంటి దగ్గర దింపుతాను పదా. వారు తోట బయటికి రాగానే డేవిడ్ ముందుకు పోతూ కనిపించాడు. మూర్తి గట్టిగారిచి కారాపాడు. వసంత ఎక్కి వెళ్ళిపోయింది. మూర్తి ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు.